హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని చిన్ని ఆశలు. ఈరోజు మా ఇంట్లో కార్తీక పౌర్ణమి తులసి పూజ ఎలా జరుపుకున్నామో చూసేద్దాం. ఇక్కడ బంతి పూలు అయితే తీసుకొచ్చాము, అవి దండలు కట్టేశాము. అండ్ ఈ చామంతి పూలు కూడా దేవుడి కోసం దండలు కట్టేశాం. ఇక్కడ మా తమ్ముడు పందిరి వేయడం స్టార్ట్ చేశాడు తులసి పూజ కోసం. మా మమ్మీ ముగ్గేస్తుంది. ఇవైతే నర్సరీ నుండి తీసుకొచ్చిన చెట్లు. అవి మనకి ఉసిరి చెట్టు అవైలబుల్లో లేకపోతే అలా తీసుకొచ్చి పూల కుండీలో పెట్టేశాము. ఇక్కడైతే పూలన్నీ పందిరికి చుట్టేసి ఇక్కడ పీట పైన మోహినీదేవి, కృష్ణుని పాదాలు ఇంకా గోపాదాలు వేసి అది పందిరి కింద పెట్టేసి దానిపైన ఉసిరి చెట్టు, తులసి చెట్టు పెట్టి దాని ముందర కృష్ణుని విగ్రహం పెట్టి పూజించుకోవాలి. అండ్ ఇక్కడ ఈరోజు కొత్త పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో పౌర్ణమి రోజు కొత్త పెట్టుకోవాలని చెప్పేసి రోలుని మంచిగా వాష్ చేసి దాన్ని పసుపు కుంకుమతో అలంకరించేసి ధూపం వేసి ఇలా 5 పిడికిలు మనం రోల్లో వేసి అవి దంచాలి. దంచిన తర్వాత మనం ఇప్పుడు ఇది సుంకియడం అంటారంట. సో అవి తీసిన తర్వాత మళ్ళీ అవి మనం ఏ బౌల్లో అయితే వంట చేసుకుంటామో ఆ బౌల్లో వేసి వండుకోవాలి. ఇక్కడ పూజకైతే ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇక్కడ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం తయారు చేసి పెట్టేశాము. ఈరోజు కొత్త పెట్టుకున్నాం కాబట్టి దానికోసము ఇక్కడ మెయిన్గా చేసుకోవాల్సింది చిక్కటి పులుసు, అదన్నే కొద్ది పులుసు అని కూడా అంటారు. అండ్ ఇక్కడ సాంబారు, వంకాయ కర్రీ అండ్ నువ్వుల పొడి చేసుకోవాలి. అండ్ ఇక్కడ మా మమ్మీ వత్తులు తడుపుతుంది 365. ఇవి రుద్రవత్తులు అంటారండి. అందులో 365 వత్తులు ఉంటాయి. ఇక్కడ కనిపించేది రెడీమేడ్ 365 వత్తుల దీపం. అది వెలిగించుకున్నా కూడా 365 వెలిగించుకున్నట్టే. ఇక్కడైతే మా మమ్మీ గౌరమ్మను పెట్టడానికి రెడీ చేస్తుంది. నా గౌరమ్మను పెట్టేసి పూజ స్టార్ట్ చేయడమే. ఇక్కడైతే నాకు కంకణం కట్టేసింది మా మమ్మీ. తర్వాత ఒక ప్లేట్లో 5 ఉసిరి దీపాలతో హారతి ఇవ్వాలి. కృష్ణ హరే అని తీసేదర విష్ణు స్వరూప దృష్టి నేనొప్ప దృష్ట కంసవారే రమ్మనేరా ముంగిలాలు చూసి ముత్యాల తులసి మాలాలు నీ మెడన వేసేదరా రంగుగా పొందైన బంగారు తొట్లేల పొందుగా నేను పావలించేదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచేదరా విష్ణు మమ్మీ పువ్వు వచ్చింది. అంత శుభం. ఇక్కడైతే మా మమ్మీ 365 వత్తులు వెలిగించి తులసి మాతకి ఇంకా కృష్ణయ్యకి హారతి ఇచ్చింది. అదే హారతి ఇచ్చాక అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కూడా గౌరీమాతకి పసుపు కుంకుమ వేసేసి నేను కూడా వెలిగించుకున్నాను వత్తులు. లాస్ట్కి కర్పూర హారతి ఇచ్చేసి ప్రసాదం తీసుకొని 5 ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. మేమైతే ఇలా జరుపుకున్నాం. మరి మీరే